ఇంకేముంది, బీజేపీ పని అయిపోయింది, రేపు 2 ఏళ్లలో కూలిపోతుంది, ఏడాదిలో కూలిపోతుంది, ఇట్లాంటిది ఒక హోప్ క్రియేట్ చేయబోతే మరి ప్రతిపక్షాలకే అవకాశం ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారానికి దూరమైంది కాంగ్రెస్ పార్టీ, మరొక 5 సంవత్సరాలు అధికారం అసాధ్యమైనట్టు. ఈవెన్ ఒకవేళ అధికారం సాధించాలన్నా పూర్తి స్థాయి అవకాశం లేనటువంటి సిచ్యుయేషన్. ఈ నేపథ్యంలో రోజుకొకటి మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ అయిపోయిందని ప్రచారం చేస్తున్నటువంటి వేళ అమిత్ షా కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. తమ కూటమి 5 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకోవడమే కాదు, 2029లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చండీగఢ్లో మాట్లాడినటువంటి ఆయన విపక్షాలను ఏమైనా అనుకోనివ్వండి, మీరు కంగారు పడదు బీజేపీ శ్రేణుల్ని, 2029లో ఎన్డీఏ నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తారని హామీ ఇస్తున్నా, కొంతమేర సాధించిన విజయంతో ప్రతిపక్షాలు గెలిచినట్టు భావిస్తున్నాయి. గత 3 ఎన్నికల్లో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చాయి, ఈ ఎన్నికల్లో బీజేపీ అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుచుకున్న సంగతి వాళ్ళకి తెలియదు. విపక్ష కూటమి సాధించిన సీట్ల కన్నా ఎన్డీఏలను ఒక పార్టీకి వచ్చిన సీట్లు అధికమైన వాళ్ళు గుర్తించడం లేదు. అనిశ్చితి సృష్టించాలని కోరుకునే వాళ్ళంతా ఈ ప్రభుత్వం నడవదని పదే మాట్లాడుతున్నారు. విపక్షాలకు చెందిన మిత్రులకు ఒక విషయం, ఎన్డీఏ ప్రభుత్వం 5 ఏళ్ళు పూర్తి చేసుకోవడం కాదు, మరోసారి కూడా అధికారంలోకి వస్తుంది, ప్రతిపక్షంలో కూర్చొని సిద్ధంగా ఉండండి, విపక్షంలో సమర్థంగా ఎలా పనిచేయాలని నేర్చుకోండి అని హితవు చెప్పారు.